ఒక పెద్ద నీటి డ్యామ్‌ను మనసులో విజువలైజ్ చేసుకోండి. బయట నిలబడి చూస్తే ఆ నీరు ఎంతో ప్రశాంతంగా, ఒక అద్దంలా నిశ్చలంగా కనిపిస్తుంది కదా! ఉపరితలం మీద అసలు ఎలాంటి కదలిక ఉండదు. అవును. అసలు ఏమీ జరగట్లేదు. అంత నార్మల్గానే ఉంది అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంత మామూలుగానే ఉంది అనిపిస్తోంది. కానీ ఆ ప్రశాంతమైన నీటి అడుగున, ఆ డ్యామ్ కాంక్రీట్ గోడల మీద అణువణువునా ఎంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుందో, అంటే ఆ ప్రెషర్ మనకు పైకి కనిపించదు. ఆ ఒత్తిడి నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాల తరబడి అలాగే నిర్మితమవుతూ ఉంటుంది. రైట్. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ గోడలో ఒక చిన్న పగులొస్తుంది. అంతేకదా? ఆ ఒక్క క్షణంలో లక్షలాది గ్యాలన్ల నీరు ఒకేసారి ఉప్పెనలా బయటకొస్తుంది. అప్పటివరకు ఉన్న ఆ నిశ్శబ్దం మొత్తం బద్దలైపోతుంది. అవునవును. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ ఉప్పెన చూసినప్పుడు సాధారణంగా అందరికీ కలిగే ఆశ్చర్యం, అరే, ఆ ఒక్క క్షణంలో అంత శక్తి ఎక్కడ్నించొచ్చింది? అవును. కానీ వాస్తవానికి ఆ క్షణంలో విడుదలయ్యే శక్తికి కారణం ఆ ఒక్క నిమిషంలో జరిగింది కాదు కదా. అంతకు ముందు ఆ సంవత్సరాల తరబడి లోపల నిశ్శబ్దంగా ఎవ్వరికీ కనిపించకుండా జరిగిన ఆ నిరంతర ఒత్తిడి, దాన్ని ఒక సుదీర్ఘమైన అక్యుములేషన్ ప్రక్రియ అనొచ్చు. కరెక్ట్. ఈరోజు మన డీప్ డైవ్లో మనం ఎన్నో ఫైనాన్షియల్ అనాలిసిస్ మరియు బిహేవియరల్ సైకాలజీ పేపర్స్ ఆధారంగా పరిశీలిస్తున్న అంశం కూడా సరిగ్గా ఇలాంటి ఒక శక్తివంతమైన సిద్ధాంతం చుట్టూనే తిరుగుతుంది. ఆ థీమ్ ఏంటంటే, ఒక్క నిమిషం విజయం సంవత్సరాల వైఫల్యాన్ని కడిగేస్తుంది అని కదా. ఎగ్జాక్ట్లీ అదే. దశాబ్దాల నిరాశ తర్వాత వచ్చే ఆకస్మిక బ్రేకౌట్ వెనుక ఉన్న అసలైన ఫైనాన్షియల్ మెకానిజం ఏంటి, మరియు ఆ సైకాలజీ ఏంటి అనేది డీకోడ్ చేయబోతున్నాం. మనుషులు ఆ ఒక్క క్షణం కోసం ఎదురుచూడలేక ఓపిక ఎందుకు కోల్పోతారు అనే విషయాలను లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఇది అర్థం చేసుకోవడం చాలా కీలకం. ఎందుకంటే చూడండి, ఆ భావనను కేవలం పుస్తకాల్లో చదవడం వేరు. కానీ నిజ జీవితంలో, అంటే సంవత్సరాల తరబడి ఎంత కష్టపడినా, పెట్టుబడులు పెట్టినా, ఏ పని ముందుకు సాగని ఒక నిరాశలో ఉన్నప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఫేస్ చేయడం పూర్తిగా భిన్నమైన విషయం. నిజమే, ప్రాక్టికల్గా చాలా కష్టం. అవును. మనం స్టడీ చేసిన ఈ డేటా అంతా స్పష్టంగా చెప్తోందేంటంటే, పెద్ద విజయాలు ఎప్పుడూ విడతలు విడతలుగా రావు. అవి ఒకేసారి బల్క్గా వస్తాయి. దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఇప్పుడు జీవితంలో ఒక దశ ఉంటుంది. ఒక వ్యక్తి కెరీర్ ప్రారంభంలో ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడతాడు. అన్నీ సరైన దారిలోనే, అంటే చాలా నిజాయితీగా చేస్తున్నా ఏదీ కలిసిరాదు. ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి పడుతున్నట్లు అనిపిస్తోంది. ఆ అనుభవం చాలామందికుంటుంది. చూసిన ఎకనామిక్ మోడల్స్ స్పష్టంగా చెబుతున్నాయి, ఒక కంపెనీ బాగానే నడుస్తూ ఉంటుంది, ఫండమెంటల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ ఆ స్టాక్ మాత్రం చాలా కాలం పాటు పైకి కిందికి ఊగుతూ అక్కడే ఒకే రేంజ్లో ఆగిపోతుంది. రైట్. మార్కెట్ పరిభాషలో దీనినే సైడ్ వేస్ మార్కెట్ అంటారు. ఈ ఫైనాన్షియల్ మార్కెట్లలో సైడ్ వేస్ అనేది ఒక అనివార్యమైన దశ. ఒక పక్క మార్కెట్ క్రాష్ అయినప్పుడు, అంటే బేర్ మార్కెట్లో భయం ఉంటుంది. కానీ ఈ సైడ్ వేస్ ఫేజ్లో భయం కంటే విసుగు ఎక్కువగా ఉంటుంది. విసుగు, బోర్ కొట్టడం అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఎంతో సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నాం, కానీ రిజల్ట్ శూన్యం. ఒక ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నట్లుగా అనిపిస్తుంది. స్టాక్ ఒకే రేంజ్లో ఇరుక్కుపోతుంది. అది కింద పడిపోదు, అలాగని పైకి లేవదు. అప్పుడు ఆ ఇన్వెస్టర్లకు తమ నిర్ణయాలపై వారికి అనుమానం రావడం మొదలవుతుంది కదా. అంతా బాగున్నప్పుడు ఈ స్టాక్ ఎందుకు పెరగడం లేదు అని. అవును. జీవితంలో కూడా అంతే. నేనన్నీ కరెక్ట్గానే చేస్తున్నాను కదా, మరి నాకెందుకు సక్సెస్ రావడం లేదు అని మనుషులు తమని ప్రశ్నించుకుంటారు. ఇక్కడే నాకు మనం ఈ రీసెర్చ్ అంతా చూస్తున్నప్పుడు ఒక సందేహం వచ్చింది. ఏంటంటే, మార్కెట్ బలహీనులను ఫిల్టర్ చేస్తుంది, వాళ్ళని బయటకు పంపించేస్తుంది అంటారు కదా. అది వినడానికి కొంచెం అహంకారపూరితంగా లేదా నిర్దాక్షిణ్యంగా అనిపించడం లేదా? అంటే ఆ పదప్రయోగం అలా ఉందంతే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మార్కెట్కేమైనా ఒక మైండ్ ఉండి కావాలనే ఈ చిన్న ఇన్వెస్టర్ల సహనాన్ని పరీక్షిస్తుందా? అసలు ఈ సైడ్ వేస్ వెనుక ఉన్న కారణమేమిటి? ఆ పదం వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ దానికి వేరే అర్థముంది. మార్కెట్ అనేది ఒక వ్యక్తి కాదు, మనల్ని కావాలని పనిష్ చేయడానికి. దాని వెనుక ఒక స్పష్టమైన మెకానిజం పనిచేస్తుంది. దీన్నే టెక్నికల్ పరిభాషలో ఇన్స్టిట్యూషనల్ అక్యుములేషన్ అంటారు. ఓహో, ఇన్స్టిట్యూషనల్ అక్యుములేషన్ అంటే పెద్ద సంస్థలు ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. అవును. పెద్ద ఫండ్ మేనేజర్లు లేదా ఇన్స్టిట్యూషన్స్ లక్షలాది షేర్లను కొనుగోలు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఒకే రోజు కొనలేరు కదా.
ఒకేసారి కొంటే డిమాండ్ పెరిగిపోయి ధర అమాంతం పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళు ఒక నిర్దిష్ట ధరల మధ్య నెమ్మదిగా నెలలు సంవత్సరాల తరబడి ఆ షేర్లను కొంటూ ఉంటారు. అచ్చా, దానివల్లే స్టాక్ ఒకే రేంజ్లో ఉండిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడు చిన్న ఇన్వెస్టర్లు విసుగు చెంది తమ షేర్లను అమ్మి వెళ్ళిపోతారు. ఆ అమ్మిన షేర్లనన్నింటినీ ఈ పెద్ద సంస్థలు కొని తమ ఖాతాలో వేసుకుంటాయి. ఇక్కడ బలహీనులను ఫిల్టర్ చేయడమంటే ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు. ఇది ఓపిక లేనివాళ్లు సహజంగానే ఆటలో నుండి తప్పుకునే ఒక ఆటోమేటిక్ ప్రాసెస్. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. అంటే సైడ్వేజ్ మార్కెట్ అనేది పైకి ఏమీ జరగని శూన్యంగా కనిపించినా లోపల మాత్రం పెద్ద ఎత్తున యాజమాన్య బదిలీ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ జరుగుతుందన్నమాట. అవును, కరెక్ట్. అయితే ఇక్కడ మరొక ప్రశ్న వస్తుంది. మనం నిజంగానే సరైన దారిలో ఉన్నామా లేదా గుడ్డిగా ఒక గోడను ఢీకొడుతున్నామా అనేది ఎలా తెలుస్తుంది? మన ఎనాలిసిస్లో ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండాలి అని పదే పదే ప్రస్తావించారు. దీన్ని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? మంచి ప్రశ్న. ఫండమెంటల్స్ అంటే కేవలం నైతికత లేదా లాభాలు మాత్రమే కాదు. ఒక కంపెనీకి సంబంధించి చూస్తే ఆ కంపెనీ అప్పులు స్థిరంగా తగ్గుతున్నాయా, మార్కెట్లో వాళ్ల ప్రోడక్ట్కి డిమాండ్ పెరుగుతోందా, వాళ్ల రెవెన్యూ గ్రోత్ ప్రతి త్రైమాసికంలో నిలకడగా ఉందా, ఇవన్నీ చెక్ చేయాలి. అంటే ఇవన్నీ జరుగుతున్నా సరే ఒక్కొక్కసారి స్టాక్ ధర పెరగకపోవచ్చు అంటారు. అవును, పెరగకపోవచ్చు. జీవితంలో కూడా అంతే. ఒక వ్యక్తి తన స్కిల్స్ని మెరుగుపరుచుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ నెట్వర్క్ని పెంచుకుంటూ ఉన్నప్పటికీ తక్షణ విజయం రాకపోవచ్చు. కాని లోపల ఆ పునాది చాలా బలంగా తయారవుతూ ఉంటుంది. ఈ మెకానిజం అర్థం చేసుకున్న వాళ్ళు ఆ సైడ్వేస్ ఫేజ్ని చూసి భయపడరు. ఇది చాలా స్పష్టమైన వివరణ. సో ఇప్పుడీ సైడ్వేస్ దశ ఎట్టకేలకు ముగిసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. మనం ముందు అనుకున్నట్లు ఆ ఒక్క నిమిషపు విజయం ఎంత బలంగా ఉంటుందో నిరూపించడానికి మనం రిఫర్ చేసిన ఫైనాన్షియల్ డేటాలో టాటా ఎల్ఎక్సీ లాంటి స్టాక్స్ ప్రయాణాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నారు. అవును, ఆ ఎగ్జాంపుల్ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందిక్కడ కదా. 2013 ప్రాంతంలో ఒక 100 రూపాయల దగ్గరున్న ఆ స్టాక్ 10 ఏళ్ల తర్వాత 10,000 రూపాయలకు చేరుకుంది. అంటే ఏకంగా 100 రెట్లు పెరిగింది. ఇది వినడానికి ఒక మ్యాజిక్ లాగా ఉంది. అవును, 10 ఏళ్లలో 100 రెట్లుంటే అద్భుతమే. కాని ఆ గ్రాఫ్ను దగ్గరగా పరిశీలిస్తే ఆ 10 ఏళ్ల ప్రయాణంలో అత్యంత కష్టమైన దశ ఒకటుంది. మధ్యలో దాదాపు ఒక 5 సంవత్సరాల పాటు ఆ స్టాకు 500 నుండి 1,200 రూపాయల మధ్యనే ఇరుక్కుపోయింది. ఏమాత్రం వృద్ధి లేకుండా అలా నిలబడిపోయింది. రైట్. ఈ 5 ఏళ్ల ఫేజ్ గురించే మనం మాట్లాడుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే ఒక స్ప్రింగ్ను సంవత్సరాల తరబడి గట్టిగా నొక్కిపెట్టినట్లుగా ఉంటుంది. ఆ ఒత్తిడి అలాగే ఉంటుంది. అది బయటికి రావడానికి పట్టేది ఒక్క క్షణమే అయినా ఆ ఒక్క క్షణంలో విడుదలయ్యే శక్తి వెనుక ఆ 5 ఏళ్ల నిరీక్షణ ఉంది. అవునవును. ఎప్పుడైతే ఆ 5 ఏళ్ల నిరాశ తర్వాత బ్రేకౌట్ జరిగిందో అప్పుడది అమాంతం పైకి దూసుకుపోయింది. ఇక్కడ మీరు వాడిన స్ప్రింగ్ ఎనాలజీ తర్వాత జరిగే టెక్నికల్ ప్రాసెస్ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. ఆ 5 ఏళ్లల్లో ఎవరైతే ఓపిక నశించి అమ్మేశారో ఆ షేర్లన్నీ బలమైన చేతుల్లోకి అంటే స్ట్రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల మార్కెట్లో కొనుగోలు చేయడానికి షేర్లు మిగలవు. ఓహో, అంటే సప్లై తగ్గిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్నే తగ్గుతున్న ఫ్రీ ఫ్లోట్ అంటారు. ఎప్పుడైతే సప్లై బాగా తగ్గిపోతుందో అప్పుడు ఏదైనా చిన్న పాజిటివ్ న్యూస్ వచ్చినా చాలు, కొనేవాళ్ళుంటారు కానీ అమ్మేవాళ్ళుండరు. డిమాండ్ అమాంతం పెరిగిపోయి ధర రాకెట్లాగా పైకి వెళ్తుంది. దీన్నే వొలాటిలిటీ కాంట్రాక్షన్కి ముగింపు అంటారు. అంటే ఆ సమయంలో ఆ స్టాక్ను పట్టుకుని కూర్చున్న ఇన్వెస్టర్లకు మాత్రమే ఆ మల్టీఫోల్డ్ లాభాలు దక్కుతాయి. కరెక్ట్. అంత ఓపిక పట్టినందుకు అదొక రివార్డ్ అన్నమాట. ఇదంతా వినడానికి బాగుంది కానీ నాకొచ్చిన ఒక పెద్ద డౌట్ ఏంటంటే ఒక స్టాక్కి అలా 10,000కు వెళ్లే పొటెన్షియల్ ఉన్నప్పుడు దాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయేంత తొందర ఎందుకొస్తుంది మనుషులకి? పక్కన వేరే స్టాక్స్ ఏవో పెరుగుతున్నాయని తమకు నమ్మకమున్న కంపెనీని వదిలేయడం వెనుక మన బ్రెయిన్ వైరింగ్లోనే ఏదైనా ప్రాబ్లం ఉందా? మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. అది బ్రెయిన్ వైరింగ్కి సంబంధించిన సమస్యే. దీన్నే బిహేవియరల్ సైకాలజీలో లాస్ ఎవర్షన్ మరియు హైపర్బోలిక్ డిస్కౌంటింగ్ అంటారు. హైపర్బోలిక్ డిస్కౌంటింగ్ కొంచెం వివరిస్తారా దీన్ని? అంటే మనుషుల మెదడు భవిష్యత్తులో వచ్చే భారీ లాభం కంటే తక్షణమే వచ్చే చిన్న లాభానికే ఎక్కువగా ఆకర్షితమవుతుంది. ఉదాహరణకు 10 సంవత్సరాల తర్వాత వచ్చే ₹1,00,00,000 కంటే ఈరోజు సాయంత్రానికొచ్చే 10,000 రూపాయలు మన మెదడుకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. దీనికి ముఖ్య కారణం మనందరిలో నాటుకుపోయిన శాలరీ మైండ్ సెట్. రైట్. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది.
మనకు చిన్నప్పటి నుండి స్కూల్స్, కాలేజీల ద్వారా ఒక సిస్టమ్ అలవాటు చేయబడింది కదా. ఒక నెల పనిచేస్తే 1వ తారీఖున ఖచ్చితంగా జీతం రావాలి. అవును. మనం శ్రమ పెడితే దానికి తగ్గ ప్రతిఫలం వెంటనే లీనియర్గా రావాలి అని మెదడు ఫిక్స్ అయిపోయింది. అదే ఆలోచనా విధానంతో మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ప్రతీ నెల 10,000 లేదా 50,000 క్రమం తప్పకుండా వస్తుందని ఆశిస్తారు. అవును. అదే అతిపెద్ద సైకలాజికల్ ట్రాప్. ఉద్యోగంలో మనం పెట్టే సమయం మరియు శ్రమకు లీనియర్గా డబ్బొస్తుంది, అది వేరు. కానీ మార్కెట్ లేదా వ్యాపారం అనేది ఒక నాన్ లీనియర్ ఎకోసిస్టమ్. ఇది విడతలు విడతలుగా ఈఎంఐల్లాగా డబ్బులు ఇవ్వదు కదా. ఆహా, మార్కెట్ ఎప్పుడూ ఒకేసారి బల్క్గా ఇస్తుంది కదా. కరెక్ట్. మార్కెట్ బల్క్గా ఇస్తుంది. రోజువారీ లేదా నెలవారీ లాభాల కోసం ఎదురుచూడటమంటే మార్కెట్ను ఒక నెలవారీ కూలీలాగా భావించడమే. అలా షార్ట్ టర్మ్ మీద దృష్టి పెట్టడం వల్ల ఆ విశాలమైన చిత్రాన్ని, అంటే ఆ మ్యాక్రోవ్యూని ఇన్వెస్టర్లు మిస్ అవుతారు. అంటే ఆ నెలవారీ సెక్యూరిటీ కోసం పాకులాడే ఆలోచన విధానం వాస్తవానికి మన పొటెన్షియల్ను పరిమితం చేస్తుందన్నమాట. నాకు ఈ నెలకింత వస్తే చాలు అనుకుని లాభాలను త్వరగా బుక్ చేసుకోవటం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అవును. ఒక స్టాక్ రేంజ్లో ఉన్నప్పుడు పక్కన ట్రెండ్ అవుతున్న స్టాక్ కోసం పరిగెత్తడం, ఇవన్నీ కూడా 5 ఏళ్ల తర్వాతొచ్చే 100 రెట్ల లాభాన్ని మన నుండి దూరం చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. రోజువారీ డ్రామాలలో చిక్కుకుపోవడం వల్ల జరిగే నష్టమిదే. ఈరోజు ఎంత లాభమొచ్చింది, రేపు ఎంత పోయింది అనే చిన్న లెక్కల్లో పడితే ఆ పెద్ద సైకిల్ వస్తున్నప్పుడు మనం అందులో ఉండం. మార్కెట్ అనేది మన సహనాన్ని తీసుకుని అపారమైన సంపదను తిరిగిచ్చే వ్యవస్థ. ఇక్కడ సమయం మరియు సహనం అనేది ఒక పెట్టుబడి. చాలా బాగా చెప్పారు. సో ఒక వ్యక్తి ఎంతకాలం తన సహనాన్ని పెట్టుబడిగా పెడతాడో, ఆ బ్రేకౌట్ జరిగినప్పుడు అది ఆ వ్యక్తి అంతకుముందు కోల్పోయిన ప్రతి నెలా రావాల్సిన లాభాలను, వాటన్నిటినీ వడ్డీతో సహా ఒకేసారిస్తుంది. అమేజింగ్. అయితే ఈ పెద్ద విజయం కోసం ఎదురుచూసే సమయంలో మనం చేయవలసిన పనులు, మన ఫండమెంటల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకోవడం చాలా ముఖ్యం అని మనం చూసిన రీసెర్చ్ పేపర్స్ కూడా నిర్ధారిస్తున్నాయి. ఇక్కడే నాకు డౌట్. అడగండి. ఇదొక టెస్టింగ్ ఫేజ్ అని, ప్రకృతి మనల్ని పరీక్షిస్తుందని మనం ముందనుకున్నాం కదా. కానీ సిస్టమ్కి అలా పరీక్షించాల్సిన అవసరమే ఉంది అసలు? ఎవరైతే సరైన పని చేస్తున్నారో వాళ్లకి వెంటనే రిజల్ట్ ఇచ్చేయొచ్చు కదా. ఇక్కడ ఒక విషయాన్ని లోతుగా గమనించాలి. ఏంటంటే, తక్షణమే వచ్చే విజయం చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆ వ్యక్తికింకా తెలిసుండకపోవచ్చు కదా. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి సామర్థ్యం పెరగడానికి ఒక ప్రాసెస్ అవసరం. అంటే ఒక ప్రిపరేషన్ లాంటిదంటారా? అవును. ఆ పరీక్షలు లేదా టెస్టింగ్ ఫేజ్ అనేది ఆ వ్యక్తి నైతికతను కోల్పోకుండా ఎన్ని అడ్డంకులొచ్చినా నిలబడగలడా లేదా అని చూసే ఒక మెకానిజం. ఆ ఫండమెంటల్స్కు కట్టుబడి ఆ క్వాలిఫికేషన్ రౌండ్లో ఎన్ని సంవత్సరాలైనా పాసైతే అప్పుడు దశాబ్దాల నిరీక్షణకు ఫలితంగా ఊహించని స్థాయిలో రివార్డొస్తుంది. దీనికి సంబంధించి పాతకాలంలో ఒక అద్భుతమైన సామెత మనందరికీ తెలిసిందే. మనిషికి డబ్బు లేదా విజయం వచ్చే సమయం వస్తే ఇంటి కాలువల గుండా కూడా వస్తుంది అని అంటుంటారు పెద్దలు. అవునవును, చాలా ఫేమస్ సామెత అది కదా. ఈ సామెత వెనుకున్న సైకాలజీని గమనిస్తే, ఏళ్లుగా ఒక అవకాశం కోసం ఎదురుచూసిన వ్యక్తికి ఆ బ్రేకౌట్ వచ్చినప్పుడు ఒకేసారి 4 వైపులుంచి ఆ విజయం ముంచెత్తుతుంది. ఊహించని మార్గాల ద్వారా అవకాశాలు వస్తాయి అని అర్థం. ఎగ్జాక్ట్లీ. ఆ కాలువల గుండా రావడమనే మాట చాలా శక్తివంతమైనది. దాని అర్థం ఆ సమృద్ధిని, అంటే ఆ అబండెన్స్ని ఎవ్వరూ ఆపలేరు అని. అది అన్ని వైపుల నుండి వస్తుంది. దానికి కారణమేంటంటే ఆ 5 ఏళ్ల లేదా 10 ఏళ్ల సైడ్వేస్ ప్రయాణంలో ఆ వ్యక్తి ఆ సమృద్ధిని స్వీకరించడానికి అవసరమైన ఒక బలమైన క్యారెక్టర్ను నిర్మించుకోవడమే. అంటే ఆ ఎమోషనల్ స్టెబిలిటీ రావడమంటారా? రైట్. ఆర్థిక క్రమశిక్షణ, ఎమోషనల్ బ్యాలెన్స్, రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఆ 5 ఏళ్లలోనే నేర్చుకుంటారు. ఆ పునాది ఉంటేనే ఆ ఒక్క క్షణంలో వచ్చే విజయాన్ని నిలబెట్టుకోగలరు. అంటే ఒక రకంగా వైఫల్యాలు మన సామర్థ్యాన్ని పెంచుతాయి. ఉదాహరణకు 10,000 రూపాయలు హ్యాండిల్ చేయడం వస్తేనే రేపు 10 లక్షలు వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోగలం. అవును. అలా కాకుండా పునాది లేకుండా త్వరగా విజయం వస్తే అది ఎంతో కాలం నిలబడదు కదా. ఇది కేవలం ఆర్థికపరమైన విషయానికే కాదు. ఒక రచయిత 10 ఏళ్లు కష్టపడి రాసిన పుస్తకం ఒక్కసారిగా బెస్ట్సెల్లర్ అవ్వడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. లేదా ఒక వ్యాపారి ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించిన నెట్వర్క్ ఒక్కసారిగా ఒక భారీ డీల్ను తీసుకురావడం, ఇలా అన్ని రంగాలకు వర్తిస్తుంది కదా. ఖచ్చితంగా అన్నిటికీ వర్తిస్తుంది. ఏ రంగంలోనైనా ఆ బ్రేకౌట్
క్వాలిఫికేషన్ రౌండ్లో ఫెయిల్ అయ్యేవాళ్లే ఎక్కువుంటారు. అందుకే సక్సెస్ రేట్ ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. మార్కెట్లో అయినా జీవితంలో అయినా ఈ టెస్టింగ్ ఫేజ్లో విసుగు చెంది షార్ట్కట్స్ వెతికేవారు లేదా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయేవారు ఆ కాల్వల గుండా వచ్చే ఆకస్మిక సమృద్ధిని ఎప్పటికీ చూడలేరు. సో ఈరోజు మనం విశ్లేషించిన ఈ డేటా, సైకలాజికల్ రీసెర్చ్ అంతా కలిపి ఒక సారాంశంగా చూస్తే రోజువారీ డ్రామాలను పక్కన పెట్టడం అత్యంత ముఖ్యం. ఈ రోజు నా స్టాక్ ఎందుకు పెరగలేదు, ఈ రోజు నాకెందుకు సరైన ఫలితం రాలేదు అనే ఈ మైక్రో లెవెల్ డ్రామాలను వదిలేయాలి. అవును, వదిలేయాలి. వాటన్నిటినీ వదిలేసి ఒక మ్యాక్రో వ్యూతో ఆలోచించాలి. మన ఫండమెంటల్స్ కరెక్ట్గా ఉంటే, బ్యాలెన్స్ షీట్లో అప్పులు లేకుండా ఉంటే, మన స్కిల్స్ అప్డేట్ అవుతూ ఉంటే, క్రమశిక్షణతో వేచి చూడటం మాత్రమే మిగిలుంటుంది. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఒక విత్తనం నాటడంలాగా చూడవచ్చు. ఒక విత్తనం నాటి రోజూ నీరు పోస్తున్నప్పుడు అది భూమి లోపల తన వేర్లను విస్తరిస్తోంది అని అర్థం చేసుకోవాలి. ఆ వేర్లు లోపల ఎంత దృఢంగా పట్టుకుంటున్నాయో మనకు పైకి ఎవరికీ కనిపించదు. నిజమే, పైకి చెట్టు ఎదగట్లేదు కదా అనిపిస్తుంది. అవును, ఆ సమయంలో బయట ఎలాంటి మార్పు లేదని చాలామంది నీరు పోయడం మానేస్తారు. కాని ఆ వేర్లు ఎంత లోతుగా బలంగా పట్టుకుంటాయో ఆ చెట్టు భవిష్యత్తులో అంత పెద్ద తుఫానులైనా తట్టుకుని నిలబడుతుంది కదా. సో ఆ సైడ్వేస్ ఫేజ్ అనేది ఒక నిర్మాణాత్మకమైన సమయం. ఆ సమయంలో నిరాశ పడకూడదు. వావ్, ఇది చాలా స్పష్టమైన ముగింపు. ఆ నిరీక్షణ అనేది అసలు పనికిరాని సమయం కాదు, అదొక సన్నాహక సమయం. సరే, చివరిగా మనందరం ఒకసారి మనసులో ఉంచుకోవాల్సిన ఒక ప్రశ్నను ఇక్కడ వదిలివేద్దాం. చెప్పండి. ఎవరైతే ఇప్పటివరకు తమ కెరీర్లో లేదా ఇన్వెస్ట్మెంట్స్లో ఆ బ్రేకౌట్ చూడలేదో వాళ్ళు నిజంగా అర్హత లేక విఫలమవ్వలేదేమో. బహుశా ఆ సిస్టమ్ యొక్క కన్సాలిడేషన్ ఫేజ్ ముగియడానికి, ఆ వొలాటిలిటీ కాంట్రాక్షన్ బద్దలవ్వడానికి సరిగ్గా ఒక్కరోజు ముందే వారు తమ ప్రయత్నాన్ని విడిచిపెట్టి బయటకొచ్చేశారేమో. ఒకసారి అందరం లోతుగా ఆలోచించాలి. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. మనం మొదట మాట్లాడుకున్న ఆ డ్యామ్ గోడ పగలడానికి ఒక్క క్షణం ముందు కూడా బయటకు ఎలాంటి సూచన కనిపించదు. అంతా నిశ్శబ్దంగానే ఉంటుంది. ఆ చీకటిని తట్టుకుని నిలబడటమే అసలైన విజయం. మళ్ళీ ఇంకొక డీప్ డైవ్ సెషన్లో మరింత ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.